కన్నీళ్లలో కష్టాలలో మా కొరకు ప్రార్థించండి అని వాపోతున్నారు. నిజమే, ఆకాశమందున్న దేవునికి సేవకుడు చేసే ప్రతి ప్రార్థన దేవుని తోడు మీ జీవితాలకు ఉంది అని నిర్ధారణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంతం ఎందుకు ఈ కోడిక అంటే ఈ ప్రాంత ప్రజల క్షేమము కొరకు, రక్షణ కొరకు ప్రభు మా గుండెలో ప్రారంభించినాడు కనుక మరి ఈ రీతిగా దేవుని యొక్క ప్రేమను, ఆయన మాటలను మీకు ప్రకటించాలని, మీరేమాత్రం ఒంటరి వారు కాదు, అనాథులుగా విడవబడలేదు, మిమ్మల్ని సృష్టించిన పరలోకమందున దేవుడు మీకు తోడై ఉన్నాడని నిరూపించడానికి ఆయన ప్రేమ కలిగిన మాట మీ వద్దకు పంపబడింది, ఆయన వాక్యం మీ వద్దకు పంపబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రవహిస్తున్నాం. హల్లెలూయా. మనమందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు జరిగేదేంటి? మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు జరిగేదేంటి? దేవుడు భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను సృష్టించిన వాడు సృష్టింపబడిన వాడు కాదు, నిన్ను సృష్టించిన వాడైన దేవుడు నీ ఒంటరితనంలో నిన్ను విడిచిపెట్టడు. అనగా నీ కష్టంలోనైనా, శ్రమల్లోనైనా, బలహీనతల్లోనైనా నేను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా మాట్లాడలేని, జీవం లేని వాడు కాదు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతుకుడి మీకు దొరుకును అని చెప్పిన ప్రభు మీ ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన, ప్రతి యాచన, ప్రతి మనవిని ఆయన ఆలకించేవాడు. బలహీనులై ఉండగా నేను నిన్ను బలపరుతునని చెప్పి మాట్లాడే దేవుడు, కృంగి ఉండగా నేను నిన్ను లేవనెత్తుదును అని నిన్ను దర్శించే దేవుడు, బలహీనమైన స్థితిలో పడి ఉండగా నేను నిన్ను బలపరిచి బలాభివృద్ధిలోకి నడిపిస్తానని తన్ను తాను నీకు కనపరుచుకునే దేవుడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ఆకాశమందున నా దేవుడు నీకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడని, హల్లెలూయా, ఆయన నామమును మేము ప్రకటించడానికి మీ వద్దకు మేము పంపబడి ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనుషుల చేతులతో సృష్టింపబడేవి, జీవము లేనివి, మాట్లాడేవి. కానీ నువ్వు సృష్టించిన వాడు నీ సమస్యలో, నీ బాధలో, నీ కష్టంలో ఆయనతో మాట్లాడతాడు. అందుకే వాక్యం చెప్తుంది, మనుషుడు దేని వలన బ్రతుకుతాడంటే ఆహారం వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడని ఆయన వాక్యం సాక్షిస్తుంది. ఈ రోజున మీరు ఆయన వాక్యంతో వచ్చారు. 2 చేతుల పైకెత్తి. ప్రియులారా, ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఈ వాక్యం మన బాధల్లో నెమ్మదినిస్తుంది. ఈ వాక్యం మనకు జీవమైనది. ఈ వాక్యమే మన జీవితానికి సకల విధములైన ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దేవుని మాటను శ్రద్ధగా వినటానికి నీ హృదయాన్ని తెరువు. నువ్వు ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ బలహీనతలో, ఏ సమస్యలో ఇక్కడికి వచ్చావో ప్రభు యొక్క నీకు నెమ్మది దొరుకుతుంది. ఆమేన్. ప్రభు అన్నాడు, నా ఎద్దుకు రండి, మీ ప్రాణానికి నేను విశ్రాంతిని ఇస్తాను. మీరు నా ఎద్దుకు రండి, మీ ప్రాణానికి నేను నెమ్మదిని ఇస్తాను. ఇదిగో మీ ప్రాణంకు నెమ్మది కలుగుతుంది. లోకం ఇచ్చినట్టుగా కాదు, నా సమాధానాన్ని నీకు ఇస్తానని ప్రభు ఈ లోకం ఇవ్వలేని దానిని నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎక్కడుంటాడు? పెద్ద పెద్ద గోపురాలు కలిగిన మందిరాల్లో ఉంటాడా? లేనే లేదు. ఆయన ఎక్కడుంటాడండి? నీవు అందుకోలేని స్థలంలో ఉంటాడా? లేనే లేదు. నేను మహోన్నతుడును, మహాగణును, మహాపరిశుద్ధుడైన నిత్య నివాసి అయిన దేవుడినైనను నేను దీన మనస్కుల యొక్క నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కడ 2-3 నా నామమును కూడుకుని ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉన్నానని ప్రభు సెలవిచ్చాడు. ఎస్, నీ కన్నీళ్లు తుడుచుటకు ఆయన సజీవుడై నీకు సమీపంగా ఉన్న దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. నువ్వు అందుకోలేనంత స్థలాల్లో, నువ్వు చేరలేనంత స్థలాల్లో, నువ్వు ప్రయాణం చేయలేనంత దూరంగా ఆయన లేడు. కానీ ఆయన అంటున్నాడు, నేను నీకు సమీపముగా ఉన్న దేవుడిని అంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో అడిగినప్పుడు ఆయనతో మాట్లాడతాడు. ఎస్, నాతో మాట్లాడాడు. ఒకప్పుడు నేను రికార్డింగ్ డాన్స్ మాస్టర్ని కదా, త్రాగుబోతుంది కదా, భయంకరమైన బలహీనతలో పడి ఉన్నవాడిని కదా. నా తల్లి ప్రార్థించగా దేవుడు ఆలకించాడు, నాతో మాట్లాడాడు. హల్లెలూయా. నేను ప్రార్థించగా నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. పనికి మాలిన నా జీవితాన్ని పరిశుద్ధపరిచిన క్రీస్తు యేసు యొక్క మహిమ నీ ప్రాంతానికి వచ్చినది. ఆమేన్. హల్లెలూయా. నీ తూర్పులు విడుస్తున్న నీ జీవితానికి, నిరాశ వలయంలో చిక్కుకున్న నీ జీవితానికి, నిరుత్సాహపు స్థితిలో పడిన నీ జీవితానికి గొప్ప నిరీక్షణ కలిగించడానికే యేసు క్రీస్తు ప్రభు నీ యొద్దకు సమీపస్తుడే దిగి వచ్చాడు. ఆమేన్. అందుకే చూడండి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా మనం కృపా సత్యములను పొందుకోవచ్చు. ఏం పొందుకోవచ్చు? కృపయు సత్యము. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియులారా, ఈ దినమున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రవక్త యెషయా గ్రంథంలో 32వ అధ్యాయంలో 17వ వచనంలో చూడండి,
ప్రవక్త యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో 17వ వచనం దేవుని వాక్యం నీతో ఇలాగ మాట్లాడుతుంది. ఏమని? నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఏది నీ ప్రాణానికి సమాధానం కలుగజేస్తుంది? ఏది నీకు నెమ్మదిని కలుగజేస్తుంది? ఈ భయంకరమైన దినాలలో ఎక్కడ చూసినా భయం భయం భయం, ఎక్కడ చూసినా ప్రమాదం, ఎక్కడ చూసినా అపాయం, ఎక్కడ చూసినా రోగం, ఎక్కడ చూసినా వ్యాధి, ఎక్కడ చూసినా భయంకరమైన ప్రతికూల పరిస్థితులు మానవ జాతి ఎదుర్కొంటుంది. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ తెగుళ్ళు, ఎంతకు ముందు ఎప్పుడు ఎన్నడూ వినని భయంకరమైన సంఘటనలు ఈ భూమి మీద జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క భయంకరమైన దినాలలో నీకు నెమ్మదిచ్చేదేంటి? ఆస్తియా? నీకు నెమ్మదిచ్చేదేంటి? నీకు నిబ్బరాన్ని ధైర్యాన్ని కలగజేసేది ఏంటి? వెండి బంగారాలా? ఈ లోకంలో మంది మార్పులమా? కానే కాదు. దేవుని వాక్యం చెప్తుంది, నీతి నీకు నెమ్మదినిస్తుంది, నీతి నీకు నిబ్బరాన్ని ఇస్తుంది. నీకు నెమ్మది, నిబ్బరము, ధైర్యము కలగాలంటే నువ్వు సంపాదించుకోవాల్సిన ఈ దినాలలో నీతిని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఎక్కడైనా నీతి కనుగొందామా? ఎక్కడ నీతి కనుగొందామా? ఈ లోకంలో ఎక్కడ చూసినా మోసం, అక్రమం, అన్యాయం, స్వార్థం, అసూయ, ద్వేషం, కలహములు, మదమత్సర్యాలతో కూడిన ఈ లోకం చెడిపోయింది. ఎక్కడ చూసినా చీకటి, ఎక్కడ చూసినా ద్వేషం, ఎక్కడ చూసినా అపవిత్రత, ఎక్కడ చూసినా భయంకరమైన మోసపూరితమైన క్రియలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాట, నేను లోకానికి వెలుగుగా వచ్చినానన్నాడు. 2 చేతుల పైకి హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగినని ఆయన మాట ఇచ్చిన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చిన ప్రతి జీవితం కూడా చీకటిలో ఉండక వెలుగును కలిగి ఉండాలని, ఆ వెలుగు ఫలములు పొందుకోవాలని, ఆ వెలుగు ఫలములు దేవుని మంచితనం, దేవుని నీతి, దేవుని సత్యం. హల్లెలూయా. ప్రతి మనిషి ఆ చీకటిలో నుండి వెలుగులోనికి రావాలని ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు సంపాదించుకునేది ఏంటో తెలుసా? నీతి. ఆమేన్. ఏం సంపాదించుకుంటావు? నీతి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నీవు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన ప్రతి హృదయం కూడా ఇదిగో ఆ నమ్మిక చొప్పున ఏం సంపాదించుకుందంటే నీతిని సంపాదించుకుంటుంది. హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించి తమ నోటితో ఆయన నా రక్షకుడిని ఒప్పుకున్న ప్రతి ఒక్క జీవితం కూడా దేవుని నీతి కలిగినట్లుగా ముద్రించబడింది. ఆమేన్. హల్లెలూయా. పరము నుండి నీ కొరకు దిగి వచ్చిన ఆ ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోవడం ద్వారా నువ్వు సంపాదించుకుంటుంది ఏంటి? నీతి. ఆ నీతి నీకు ఏం చేస్తుంది? నిబ్బరాన్ని కలగజేస్తుంది. గట్టిగా చప్పట్లబడ్డా. ఏంటా నిబ్బరం? ఏంటా ధైర్యం? ఏంటా సమాధానం? నీ ఆస్తి ఇవ్వలేని ధైర్యం. హల్లెలూయా. ఈ చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవ్వరును నీకు కలగజేయలేని సమాధానం, నీ ఎదుట ఉన్న ఈ లోకము నీకు ఇవ్వలేని శాంతి ప్రభువైన యేసు క్రీస్తు నామమందలి విశ్వాసము ద్వారా నీకు కలుగుతుంది. 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్తాం. కాబట్టి ప్రియులారా, నీ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. మనుషుల వైపు చూసో, పరిస్థితుల వైపు చూసో, నీకు ఎదుటిగా ఉన్న నీకు సంభవిస్తున్న ఏ సవాళ్ళ వైపు చూసో, నీ హృదయంలో నమ్మికను మాత్రం నువ్వు పోగొట్టుకోకూడదు. నమ్మిక మాత్రం ఉంచము, దేవుని మహిమను చూచెదవని ప్రభు సెలవిచ్చాడు. ఎస్, నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఏంటా మహిమ? ఏంటా మహిమ? గుండె చెదిరినప్పుడు నిన్ను బాగు చేసే మహిమ, కృంగినప్పుడు నిన్ను లేవనెత్తే మహిమ, శక్తిహీనముగా పడి ఉన్నప్పుడు బలాభివృద్ధిలోనికి నిన్ను నడిపించే మహిమ. హల్లెలూయా. నీలో ఉన్న ప్రతి విధమైన ప్రతికూలత అంతటినీ కూడా తొలగించే మహిమ, నీకు నెమ్మదిని, విశ్రాంతిని, సమాధానాన్ని కలగజేసి సుఖ జీవంతో కూడిన సంవత్సరం నీకు అనుగ్రహించి ఈ లోకములో ప్రభు అయిన క్రీస్తు యేసు సాక్షిగా నీ జీవితాన్ని నిలబెట్టే దేవుని మహిమ నీవు నిశ్చయంగా చూస్తావు. అసాధ్యమైన కార్యములు దేవుడు నీ జీవితంలో సాధ్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని ఆయన నూతన పరుస్తాడు, నీ హృదయాన్ని ఆయన నూతన పరుస్తాడు, నీ తలంపులను ఆయన నూతన పరుస్తాడు, నీ కుటుంబంలో నీ వెతుక్కునే ప్రతి స్థితిగతులన్నిటినీ ఆయన నూతన పరుచుటకు సమర్థుడు, శక్తివంతుడు. ఆయన బాగు చేయలేని స్థితిగతులు ఏమీ లేవండి. అది ఎరిగాడు జక్కయ్య. ఎవరు అడిగారు? జక్కయ్య ఎరిగాడండి. జక్కయ్య ఎవరు? ఒక సుంకరి. ఈ రోజున ట్యాక్స్ కలెక్టర్ అంటారు. ట్యాక్స్ కలెక్టర్ అంటే పెద్ద జాబు. అప్పట్లో సుంకరి అంటే కేవలం వారి దగ్గర డబ్బు బాగా ఉంటుంది, ఆస్తి బాగా ఉంటుంది, కానీ విలువ ఉండదు ఆ దినాలలో. ఒక సుంకరి పన్ను వసూలు చేసేవాడు జక్కయ్య. అబ్రహాము కుమారుడు ఎలా కాగలిగాడు? అతనింటికి అంత గొప్ప రక్షణ ఎలా వచ్చింది? దేవుని యొద్ద నుండి అతడు ఎలా సాక్ష్యం పొందాడు?
అతనికి విస్తారమైన ఆస్తి ఉంది. జక్కయ్య గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చింది? అన్యాయంగా ప్రతి ఒక్క మనిషి నుండి అన్యాయంగా పన్నులు వసూలు చేసి ఆస్తిని సంపాదించుకున్నాడు. గొప్ప ధనవంతుడైపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతంలో అలాగ నడుచుచు ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన కనికరమును ప్రజలందరికీ పంచుతూ ఆయన నడుస్తూ ఉంటే ఆయన గురించి విన్న జక్కయ్యకు ఒక ఆశ పుట్టింది. ఏంటి ఆశ? ఆ ప్రభువైన యేసును ఒక్కసారి చూడాలి. నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత గొప్ప ధన సమృద్ధి ఉంది, కానీ నా మనసులో ఏం లేదు? నెమ్మది లేదు. నా ప్రాణానికి ఏం లేదు? సమాధానం లేదు, నెమ్మది లేదు. నా ఆస్తి వలన, నా ధనం వలన నాకేమాత్రం నెమ్మది లేదు, సంతోషం లేదు. కానీ ఆయనలో ఉన్న ప్రేమ, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న కనికరం, ఆయన మనుషులందరికీ పంచిపెట్టే ఆదరణ ఎంత గొప్పగా ఉంది. రోగములతో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, అపవిత్రాత్మలతో, దురాత్మలతో పట్టి పీడింపబడుతున్న వారు, నానా విధములైన బాధల చేత కొట్టుమిట్టాడుతున్న వారు ఆయన పాదాల చేత చేరుకుంటున్నప్పుడు వారి ప్రాణాలకు ఎంత నెమ్మది కలుగుతుంది. ఆయన ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తూ, ప్రతి బాధలో ప్రతి ప్రజకు నెమ్మది కలగజేస్తూ, ప్రతి బిడ్డకు నెమ్మది కలగజేస్తూ ఆయన అనుగ్రహిస్తున్న విశ్రాంతి ఎంత గొప్పదిగా ఉంది అని ఆయన గురించిన సమాచారము విన్నవాడే యేసుని చూడాలి అని, ఆ రక్షకుని చూడాలని, ఆ ప్రభువుని చూడాలని అతడు తన ఆస్తిని, తన స్థాయిని విడిచిపెట్టి ఒక మేడి చెట్టెక్కి, అతడు పొట్టివాడై ఉన్నందున విస్తారమైన జనసమూహం ప్రభువుని వెంబడిస్తూ ఉండగా ఆయన కనబడకపోతే ఆయన చూడాలి అని ఆశపడి తన స్థాయిని పక్కన పెట్టి మేడి చెట్టెక్కి ఆశతో చూస్తున్నాడు. ఆ యేసయ్య ఒక్కసారి నాకు కనబడితే చాలు, ఆ ప్రభు ఒక్కసారి నాకు కనబడితే చాలు, ఆయన చూడాలి అని ఆశతో, తపనతో చెట్టెక్కి చూస్తున్నాడండి. ఆశతో, విశ్వాసంతో. వేవేల మంది జన సమూహం నా ప్రభు చుట్టూ ఉన్న నా ప్రభు మనసు ఎక్కడుందో తెలుసా? ఆశతో చెట్టెక్కి ఒక్కసారి చూస్తే బాగుండు అని ఆశపడిన జక్కయ్యను వెతికింది. గట్టిగా చెప్పండి. రాత్రి చిన్న ప్రార్థన కుడికి ద్వారా ఇదిగో ఆ వాక్యము, ఆయన మధురమైన మాటలు, ఆయన ప్రేమతో ఆదరణతో కూడిన ఆత్మీయ సంగతులు వింటూ ఒక ఆశ్చర్యకరమైన ఆశతో ఒక్కసారి చూస్తే బాగుండు, ఒక్కసారి ఆ ప్రభు నా ఇంటిలోకి వస్తే బాగుండు ఆశపడుతున్నావేమో. ఈ రాత్రి నీకు శుభవార్త, ఆ ప్రభువు నేడు సజీవుడై ఉన్నాడు. గట్టిగా చెప్పండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేని వాడిగా ఉన్నాడు. వేడి చెట్టు ఎక్కి ఆశతో చూస్తున్న ఆ జక్కయ్య, వేల మంది ప్రజలున్న నా ప్రభు మనసు ఆశతో ఉన్న ఆ జక్కయ్య మీద పడింది. ఆ చెట్టుకి ఉన్న జక్కయ్య దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, జక్కయ్య కిందికి దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఒక్కసారి చూస్తే బాగుంటుంది అని ఆశపడిన అతనింటికి యేసయ్య అడుగు పెట్టడానికి ఇష్టపడ్డాడు, వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. త్వరగా దిగి వచ్చి అయ్యా ఇంత గొప్ప భాగ్యమా రెండయ్యా అని ఆహ్వానించాడు ప్రభు. ఆ ఇంటిలోనికి అడుగు పెట్టినప్పుడు ఆస్తి ఇవ్వలేని నెమ్మది, తనకున్న విస్తారమైన ధనం ఇవ్వలేని సమాధానం దేవుని నీతి వలన అతడు పొందుకున్నాడు. గట్టిగా చెప్పగలదా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ జక్కయ్య ఇంటిలో అడుగు పెట్టాడు, ఆ జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా నేను సంపాదించుకున్నానో, ఎవరి దగ్గర అన్యాయంగా అక్రమంగా నా ఆస్తిని కూడబెట్టుకున్నానో వారందరికీ 4 వంతులు నేను ఇచ్చేస్తానయ్యా. అన్యాయంగా ఒకరి దగ్గర నేను రూపాయలు తీసుకుంటే 4 రూపాయలు ఇచ్చేస్తాను వాళ్ళకి. అంత మాత్రమే కాదయ్యా, నా ఆస్తిలో సగభాగం పేదవాళ్ళకి ఇస్తానయ్యా అని ఎవరు చెప్పుకుంటేనే జక్కయ్య హృదయం మార్పు చెందడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు అతని ఇంటిలో అడుగు పెట్టాడు. అతని హృదయం మార్పు చెందడానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు యేసుని కోరుకున్నాడు. అతడి జీవితం నెమ్మది పొందడానికి
భాగ్యం అని అనుకున్నాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? యేసును కలుసుకోవటమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాంతంలో ఏదైనా రాజకీయ నాయకులు వస్తే, అది ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరైనా వస్తే పరుగున ఇళ్లలో నుండి బయటకు వచ్చేస్తాడు కదా. ఏదైనా ఒక పథకం, ఏదైనా మాకు ఏదైనా ఈ గ్రామానికి ఏదైనా ఒక మేలు, ఏదైనా ఒక అభివృద్ధి, ఏదైనా మాట ఇస్తారేమో, వాగ్దానం చేస్తారేమో అని. అవును కదా, సహజం. నా ప్రభువు నీ ఇంటిలో అడుగు పెడితే నీ జీవితం ఇంకెంత అభివృద్ధిలోకి పెడుతుందో ఆలోచించాం. తన బలము చేత భూమిని స్థాపించిన వాడు, తన జ్ఞానము చేత ప్రపంచాన్ని నిర్మించిన వాడు, తన ప్రజ్ఞ చేత ఆకాశ మహాకాశం విశాలపరిచిన సర్వ సృష్టికర్త అయిన, సర్వ సృష్టికి కారణభూతుడైన, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు జీవాధిపతి, నీ ప్రాణములకు దీర్ఘాయుడుకు మూలాధారమైన వాడు, ఉన్నవాడు, అనువాడు, మొదటివాడు, గడపటివాడు, సజీవుడైన ఆ మహిమగల జీవము గల దేవుడు నీ ఇంటిలో అడుగు పెడితే, నీ జీవితంలో అడుగు పెడితే, నీ కుటుంబంలో అడుగు పెడితే, నీ హృదయంలో నివసిస్తే నీ ప్రాణానికి ఎంత ధైర్యం ఉండదో చూడు, ఎంత ధైర్యం ఉండదో చూడు, ఎంత అద్భుతం చూడు. జక్కయ్య కలిగింది. నాకు ఆస్తి ముఖ్యం కాదయ్యా, నువ్వు వచ్చావు చాలన్నాడంటే ఇచ్చేస్తానయ్యా. అక్రమంగా అన్యాయంగా నేను సంపాదించిన ఆస్తులు సగభాగం పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి ఆ మారు మనసు ఇవ్వటానికి యేసయ్య లోకానికి వచ్చాడా. ప్రతి మనిషి తన పాపములో నశించిపోకుండా, ప్రతి మనిషి పాపము నుండి విడుదల చేయడానికి, విముక్తిని కలిగించడానికి, ఆ పాప ప్రక్షాళన చేయడానికి, క్షమాపణ, రక్షణ, ఆనందాన్ని కలుగజేసి వారి జీవితాన్ని నూతన పరచడానికి నీ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నావు ఈ దినాలలో? నీ పనుల కంటే, నీ పరిస్థితుల కంటే, నీ చుట్టూ ఉన్న ప్రజానికము కంటే ఎక్కువగా నీ ప్రభువుని ప్రేమిస్తే ఆ ప్రేమ నిన్ను విడవదు, ఎడబాయదు, మరువదు. ఆ ప్రేమ శాశ్వత కాలం ఉన్నది. అందుకని ఒక సుక్కరి అయిన జక్కయ్యతో ప్రభు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నీ మనసును నూతన పరచడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ జీవితాన్ని నూతన పరచడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ కష్టంలో, నీ కన్నిటిలో, నీ బాధలో, నీ దుఃఖంలో, వ్యాధిలో, బలహీనతలో, శాపాస్పదమైన పాపపు స్థితిలో నువ్వు పడి ఉండటానికి కాదు, నిన్ను క్షమించి, నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి, తాను సిలువలో కార్చిన పవిత్రమైన రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి తన నీతికి వారసునిగా, వారసురాలిగా చేయటానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. ఆయన కలిగిన జీవితం ఏమాత్రము కూడా, హల్లెలూయా, ఈ లోకంలో నాశనములో విడవబడదు. చూడండి, ప్రతి మనిషి ఏదో ఒక దినమున ఈ భూమి మీద తన జీవితాన్ని ముగించాలి. అవునా కాదా? ప్రతి మనిషి మరణం ఎదుట నిలబడాలి. దేవునికి స్తోత్రం. మరణించకుండా ఏ మనిషి ఉంటాడా? ఆ మరణం తదుపరి ఏంటి పరిస్థితి? రెండు స్థలాలు. నిత్యము జీవించే పరలోక స్థలం, నిత్యము వేదన పొందే యాతనకరమైన స్థలం. హల్లెలూయా. ఆ నాశనములో యాతన పెట్టబడు ఆ భయంకరమైన వేదన స్థలములోనికి నువ్వు వెళ్లకుండా ఉండడానికి అడ్డుపడి, హల్లెలూయా, నిన్ను పరలోక మహిమలో నిత్యము నీవు సంతోషించే, నిత్యము నీకు నెమ్మది కలిగే, నిత్యము నీవు విశ్రాంతి పొందే ఆ మహిమకరమైన స్థలములో నీవు ఉండాలని యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు దిగి వచ్చాడు. నీ పాపమును ఆయన ఎదుట ఒప్పుకున్నట్లయితే, నీ అతిక్రమములు ప్రభు ఎదుట ఒప్పుకున్నట్లయితే, నీ శరీరములకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి అవమానకరమైన ఆ యొక్క పాపము స్థితిని నీవు ఒప్పుకున్నట్లయితే యేసు తన రక్తము చేత నిన్ను కడగటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆయనను విశ్వసిస్తే చాలు. చెప్పండి గట్టిగా, నీవు ఆయనను విశ్వసిస్తే చాలు. ఆ నమ్మిక నీకుంటే చాలు. ఆ నమ్మిక నీకుంటే చాలు. నమ్మువారు ఉచితముగా దేవుని కృపను బట్టి నీతిమంతులుగా ఎంచబడుతున్నారట. రోమిలకు రాసిన పత్రిక చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక చక్కటి మాట అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ దేవుని మాటలను ప్రకటిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని
తీర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందలి 26వ వచనం, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము కలిగిన వారిని నీతిమంతుడిగా తీర్చువాడనైనట్టుకు ఆయన అలాగే చేసను. గట్టిగా చప్పట్లు కొట్టి 22వ వచనం, అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమునై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఆమేన్. 2 చేతులు గట్టిగా స్తోత్రం. ఈ ప్రభువైన యేసు క్రీస్తు నామమందలి విశ్వాసం ఉంచడం ద్వారా ఏం సంపాదించుకుంటున్నావు తెలుసా? నీతిని సంపాదించుకుంటున్నావు. ఈ నీతి నీకేం కలగజేస్తుందో తెలుసా? నెమ్మది, సమాధానం, నిబ్బరాన్ని కలగజేస్తుంది. నువ్వు సమస్యలతో వెళుతున్నప్పుడు నువ్వు సతమతమయ్యే స్థితిలో ఉండవు. నా దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యంతో ఉంటా. హల్లెలూయా. నీ విశ్వాసం పరీక్షింపబడుతున్న సమయంలో నీవు కృంగిపోయే స్థితిలో ఉండదు. నా దేవుడు నాకు విజయం ఇచ్చును అన్న నిరీక్షణతో ఉంటావు. ఆమేన్. ఈ లోకంలో ఎటువంటి చీకటి కమ్ముకున్నా కూడా, చుట్టూ కటిక చీకటి భూమిని కమ్ముకున్నా కూడా, చుట్టూ జలములను కటిక చీకటి కమ్ముకున్నా కూడా నీవు విభ్రాంతి నందే వరుసలో ఉండవు. కానీ ఇదిగో నా దేవుని మహిమ నా మీద ఉదయించుచున్నది అన్న విశ్వాసముతో ముందుకు సాగినవు. ఆ నమ్మిక ఆ ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఈ ఆస్తి లేకపోతే నేను ఎలా బ్రతకాలి అనుకోలే జక్కయ్య. ఆస్తి పోయినా పర్వాలా, నాకు క్రీస్తు ఉంటే చాలు అనుకున్నాడు అంతే. ఆ ధైర్యం ఎలా వచ్చింది? నమ్మిక, నీతి. నువ్వు దేవుని యందు విశ్వాసం ఇచ్చినప్పుడు నువ్వు దేనికి వారసురాలు అవుతావంటే దేవుని నీతికి. దేవుని నీతి నిన్ను రక్షిస్తుంది. ఆమేన్. ప్రతి అపాయకరమైన స్థితిలో నిన్ను రక్షిస్తుంది. అపాయంలో నువ్వు ఒంటరివి కావు. బలహీనతలో నువ్వు ఒంటరివి కాదు. శోధన సమయంలో నువ్వు ఒంటరివి కాదు. సమస్యల్లో, శ్రమల్లో నువ్వు ఒంటరివి కాదు. ఎందుకంటే నేను అమితముగా ప్రేమించిన వాడు, తన కృప చేత నేను రక్షించుకున్నవాడు, తాను విడవక ఎడబాయక నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడిన వాడు నిన్ను ప్రేమించి నీతో కూడా నిలుస్తాడు. ఆమేన్. అది ఆయన నీతి అండి. దట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతి. హల్లెలూయా. అది నా ఆస్తి అని నమ్ముకుని వచ్చిందని. మరి నీ మాట ఏంటి? నా దేవుని నీతి నాకు స్వాస్థ్యము. మరి నీ మాట ఏంటి? My God's righteousness is my property, everlasting property, నిత్యమైన స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం. God's righteousness is my heritage, everlasting heritage, నిత్యమైన స్వాస్థ్యం. నా దేవుని నీతి నాకు నిత్యమైన స్వాస్థ్యం. ఈ రోజు నీ మాట ఏంటి? ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు, కానీ ధైర్యం నీలో ఉండలేకపోతుందంటే ఇంకా నీతిని నువ్వు పొందుకోలేదని అర్థమే కదా. నీ ప్రార్థనలో భయం ఉంది అంటే ఇంకా నీతి నీకు సమాధానం ఇవ్వట్లేదని అర్థం కదా. ఇక్కడ నీ నమ్మికలో లోపం ఉంది. ఆ నమ్మికలో ఉన్న లోపాన్ని నువ్వు క్లియర్ చేసుకోవాలి. జక్కయ్య చక్కగా క్లియర్ చేసుకున్నాడు. ఏంటి క్లియర్ చేసుకున్నాడు? దేవుని నీతి నాకు సమాధానం కలగజేయాలంటే, దేవుని నీతి నాకు నిబ్బరాన్ని కలగజేయాలంటే, దేవుని నీతి నాకు నెమ్మదిని ఇవ్వాలంటే, దేవుని నీతి నేనేం చేయాలి అంటే మొట్టమొదట నా హృదయాన్ని స్థిరపరచుకోవాలి. నాలో అక్రమం ఉండకూడదు, నాలో పాపం ఉండకూడదు, నాలో దేవునికి విరోధమైన ఏ క్రియ, ఏ తలంపులు ఉండకూడదు. నేను వాటిని మొదట నా హృదయంలో నుండి తీసివేయాలి. అప్పుడే కదా దేవుని నీతి నీ హృదయంలోకి వచ్చేది. అయ్యా నేను ఇంట్లో చక్కగా టీవీ చూస్తాను, సినిమాలు చూస్తాను, అన్నీ చూస్తానయ్యా, ఇక్కడికి వచ్చి పరిశుద్ధుడా 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 అంటాను. ఏమవుతుంది ప్రయోజనం? వాళ్ళు వీళ్ళు చక్కగా నీ గుమ్మ ముందుకు వచ్చినప్పుడు చక్కగా అమ్మ అక్క ఇంట్లో ఏమైంది, ఇంట్లో ఏమైంది అని ఊరోళ్ళ ముచ్చట్లన్నీ చెప్పుకుంటాను. ఇక్కడికి వచ్చి స్తోత్రం స్తోత్రం అంటాను. ప్రయోజనం ఏమన్నా? జక్కయ్య అలా చేయాలి. తన పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టేశాడు. యేసయ్య నా ఇంట్లోకి వచ్చాడు, నేను యేసయ్య బిడ్డనైపోవాలంటే ఆయన కనబడాలి నాలో. ఏంటి సుంకరి డబ్బు కోసం చచ్చే అప్ప జలగలాగా మనుషుల్ని పీల్చేసే ఆ పిసుగుట్టుడు మారిపోయాడా? ఆ పిసుగుట్టుడు మారిపోయాడా? ఆ అక్రమకారుడు మారిపోయాడా? అతడు అబ్రహాం కుమారుడు ఎలా అయ్యాడు? ఆ ఇంటికి ఎలా రక్షణ వచ్చింది అంటే యేసయ్య ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. గట్టిగా చెప్పగలుగుతా. లోకానికి వెలుగైన వాడు ఆ కుటుంబంలో అడుగు పెట్టాడు, ఆ జీవితంలో అడుగు పెట్టాడు, ఆ హృదయంలో తారసపడ్డాడు. ప్రభుని హృదయంలో
ఆయన ప్రకాశిస్తే నీ హృదయంలో చీకటి ఉండదండి, చీకటి ఉండదు. దేవుడికి స్తోత్ర. కాబట్టి మొట్టమొదట ఆయన నీతి మన హృదయంలోకి వచ్చినట్లుగా మన హృదయాలను పెడతాం, విశాలపడతాం. ప్రభువా, నాలో ఈ లోపం ఉందయ్యా, నిజమే నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ తప్పిదం ఉందయ్యా, నాలో ఈ పద్ధతి ఉంది, క్షమించు నాయన, అది తీసివే. నీ కోసం నేను బ్రతుకుతానయ్యా అని ఆశపడితే నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇది నా నీతి నీకు నెమ్మదినిస్తుంది, నా నీతి నీకు సమాధానం ఇస్తుంది, నా నీతి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది అంటున్నాడు. 2 చేతుల పైగా స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒప్పుకుంటే కదా యేసు క్షమించేది, నువ్వు అంగీకరిస్తే కదా, ఆశపడితే కదా ఆయన నీ హృదయంలో అడుగు పెట్టేది, నువ్వు నమ్మితే కదా, విశ్వసిస్తే కదా ఆయన నీతిని బ్రతుకు పంపుతాడు. నువ్వు అంగీకరిస్తే ఆ నీతి ఎలా వస్తుంది తెలుసా? ఒక ప్రవాహం వలె వస్తుంది. గట్టిగా చెప్పండి కదా, నెమ్మదిగా రాదు, ఒక ప్రవాహం వచ్చినట్లుగా ఆయన నీతిని ఎందుకు పంపబడుతుంది. ఆయన నీతి నీకు దూరంగా లేదు, ఆయన రక్షణ నీకు దూరంగా లేదు, ఆయన నీతి బహు సమీపముగా నీ యొద్ద ఉన్నది, నీకు సమీపముగా ఆయన అనుగ్రహించే రక్షణ ఉన్నది. ప్రియులారా, లోకం ఇచ్చినట్టుగా కాదు దేవుడు నీకు ఇచ్చింది. ఈ లోకం ఇవ్వలేని దాన్ని దేవుడు నీకును నీ కుటుంబానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. సో నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన వ్యర్థమవుతుందా? వ్యర్థం కాదు. ఆ ప్రార్థన ప్రభువుకి చేరినట్లుగా మొదట నీ హృదయాన్ని ప్రభు ఎదుట ఒప్పుకో. మొదట నీ హృదయం సరిచేయబడాలి, మొదట నీ తలంపులు సరిచేయబడాలి, మొదట నీ పద్ధతిని ప్రభు ఎదుట ఒప్పుకో. ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు, నీ హృదయాన్ని నూతన పరుస్తాడు, తన నీతికి నేను వారసునిగా చేస్తే. ఈరోజు చూడండి, వాళ్ళ కులమును బట్టి క్రైస్తవులు కాలేరు, మతమును బట్టి క్రైస్తవులు కాలేరు, అవునా? నీతిని బట్టి మాత్రమే క్రైస్తవులు అవుతారు. 2 చేతుల బాగైతే నేను ఫలానా కులం కాబట్టి నేను క్రైస్తవుని అని ఎవరు చెప్పడానికి వీలు లేదు. దేవుని ఎదుట, మనుషులు ఎదుట చెప్పుకోవచ్చు. ఫలానా మతాన్ని బట్టి నేను క్రైస్తవురాలని చెప్పుకో, మనుషులు ఎదుట చెప్పుకోవచ్చు, కానీ దేవుని ఎదుట ఎవరు చెప్పలేదు. దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించిన మాట ఏంటి తెలుసా? ఆయన సెలవిచ్చిన మాట ఏంటి తెలుసా? నమ్మువారు కృపచేతనే ఉచితముగా నీతిమంతులని ఎంచబడుతున్నారు నా ఎదుట అంటున్నాడు. నా కృపను బట్టి నీవు నా బిడ్డము కాగలవు, నా కృపను బట్టి నీవు నా వారసుడు కాగలవు, నా కృపను బట్టి. దేవుడికి స్తోత్ర. ఆ కృప ఎలా పొందుకోగలవు? నమ్మితే. నమ్మిక ఉన్న చోట క్రియలు ఉంటాయా లేవా? చెప్పండి. జక్కయ్య నమ్మాడు, క్రియ ఉందా లేదా? అక్రమంగా అన్యాయంగా సంపాదించింది విడిచిపెట్టేశాడు. అలాగే నువ్వు నమ్ముతున్నావు, క్రియ ఉంటుందా ఉండదా? ఏంటా క్రియ? నేను ఒకప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ మాస్టర్ని, డ్యాన్సులు వేసేవాడిని, ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు మూర్ఖుడిగా లోక స్నేహంతో తిరిగేవాడిని, ఒక భయంకరమైన మూర్ఖుడిగా తిరిగేవాడిని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నా రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించానో ఏమైంది? నాకు ఆ నమ్మిక నాకు ఉచితమైన దేవుని మహాకృప చేత నీతిమంతుల వరుసలో చేర్చింది. ఇప్పుడు అక్కడ ఆ నమ్మికలో ఏముంది? క్రియలు. ఆ పాతవి, ఆ రోతవి, ఆ చెట్టవి నా నుండి ఏమైపోయినాయి? తొలగిపోయినాయి. దేవుడికి స్తోత్ర. ఇప్పుడు ఏమైంది? దేవుని నీతికి వారసుడైన నేను దేవుని వాక్యము చేతను, దైవిక ప్రార్థనల చేతను, పరిశుద్ధుల సహవాసము చేతను ఏమయ్యానంటే ఆయన పోలికలో మారిపోయాను. ఈ నోట ఆయన నామం, ఈ హృదయంలో ఆయన నామస్మరణ, ఈ జీవితానికి ఆయన నామం ముద్రించబడింది. ఈ జీవితం నాది కాదు, ఆయన యందలి విశ్వాసము చేత ఆయన ఇచ్చిన బహుమతి. జీవిస్తున్నది నేను కాదు, ఆయనే జీవించుచున్నాడు. ఈ బ్రతుకు మూలముగా ఆయన, చావు మూలముగా ఆయన క్రీస్తు యేసే ఘనపరచబడునుగాక. చెప్పండి. ఈ రోజున చేతులెత్తి వందనాలయ్యా అని చెప్తున్నారంటే, అయ్యా మా కొరకు ప్రార్థించండి అయ్యా అని చెప్తున్నారంటే, ఈ పరిశుద్ధత ఎలా కలిగింది? ఆయన నీతిని బట్టి. ఈ విలువ ఎలా వచ్చింది? ఆయన నీతిని బట్టి. ఈ జీవితం ఎక్కడిది? ఆయనను బట్టి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. గట్టిగా చెప్పండి. ఆయనను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు తోడే ఉన్నాడు, నిన్ను విడవడు. నీ జీవితంలో తన అద్భుతమైన ఆశ్చర్య మహత్కార్య సూచక్రియలతో కూడిన తన మహిమను నీకు కనపరిచే వరకు ఆయన నిన్ను విడవడు. ఈ లోకమందు నీకు ఆయన తోడై ఉన్నాడని నిరూపించబడే వరకు ఆయన మౌనంగా ఉండడం.
కనుక ప్రియులరా, ఆయన వైపు చూడండి. కొంతమంది పాస్టర్ల వైపు చూసి బలహీనం అవుతారు. వాళ్ళు అలా ఉండొచ్చా, ఇలా ఉండొచ్చా? నువ్వు యేసు వైపు చూడు, ఆయన లోపం లేనివాడు. 2 చేతులు పైకెత్తి ఎవరి వైపు చూడాలి? నజరేయుడైన యేసు వైపు చూడు. కలువరి గిరిననుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా. ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు చూడాలి. ఆయనలో లోపము లేదు, పాపము లేదు, లోటుపాట్లు లేవు. ఆయన కృపా సత్య సంపన్నుడు. హల్లెలూయా. ప్రతిదినం నీకు నూతనమైన వాత్సల్యత చూపేవాడు. నువ్వు ఏడుస్తుంటే అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని పరామర్శించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తడువులు ఆడుకుంటే అమ్మా దేనిని వెతుకుచున్నారు, ఎవరిని వెతుకుచున్నారు అని నిన్ను పరామర్శించేవాడు, ప్రశ్నించేవాడు. నీ హృదయ ఆంతర్యమును ఎరిగినవాడు. హల్లెలూయా. నువ్వు ఏ భారముతో ఉన్నావో, ఏ కష్టములు గుండా వెళుతున్నావో, ఏ ప్రతికూల పరిస్థితులు గుండా వెళుతున్నావో, నీ జీవాన్ని ఆయన భద్రం చేసుకుని అంటున్నాడు, చూడుము నా అరచేతులు నేను చెక్కుకోలేదా, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడు నేను కానా, చక్కనెత్తుకు నిన్ను కాపాడువాడు నేను కానా అని ప్రభు నిన్ను దర్శించేవాడు. దేవునికి స్తోత్ర. పలుమార్లు ఎన్నో శోధనల గుండా, ఎన్నో అపాయాల గుండా, ఎన్నో బలహీనతల గుండా, రాత్రి పగళ్ళు వేదన చేత, శ్రమ చేత, బాధ చేత, కష్టము చేత, కన్నీటి చేత పరీక్షింపబడుతుండగా, తండ్రి నీవే మా ఆధారమని చేతులెత్తి ప్రార్థించినప్పుడు మా శ్రమ అంతటిలో నుండి మమ్మల్ని విడిపించి అనేకులకు ఆదరణ కలిగించే అనుభవ జ్ఞానాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. మమ్మల్ని బట్టి అనేకులు ధైర్యం తెచ్చుకుని ప్రభువుని స్తుతించే ఒక ఆశీర్వాదకరమైన వరుసలో ఉంచాడు. ఏంటో తెలుసా? కష్టము తెలియకుండా కాదు, శోధన లేకుండా కాదు, శ్రమ లేకుండా కాదు, బలహీనత లేకుండా కాదు. బిడ్డలారా, మేము అనేక బలహీనతల గుండా వెళ్ళాం, అనేక శోధనల గుండా వెళ్ళాం. ఆదరణ కొరకు కన్నీళ్లు విడిచి ప్రభు పాదాలు పట్టుకున్న ఆ క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళాం, కరువు కాలం గుండా వెళ్ళాం, కష్టకాలం గుండా వెళ్ళాం. కానీ ఏ స్థితిలో కూడా ప్రభు మమ్మల్ని విడిచిపెట్టలేదు. గట్టిగా చెప్పగలుగుతా. ఆయన నీతే మాకు నెమ్మది, ఆయన నీతే మాకు సమాధానం, ఆయన నీతే మాకు నిబ్బరాన్ని కలిగించి మమ్మల్ని చూచున్న అనేకులకు ధైర్యాన్ని కలిగించే ఆశీర్వాదకరమైన వరుసలో ప్రభు మా జీవితాన్ని కట్టాడంటే అదే ధైర్యం ప్రభుపై ఆనుకుని మేము ఆయనను ప్రకటిస్తున్నాం. ప్రియులారా, ఈ రాత్రి ఆయన నీతిని ఆహ్వానించండి. దేవునికి విరుద్ధమైన ప్రతి క్రియ నీ జీవితానికి నెమ్మది లేకుండా చేస్తుంది. దేవునికి విరోధమైన ప్రతి సహవాసం నీ జీవితాన్ని నలిచివేస్తుంది. కాబట్టి శత్రువు నిన్ను నలిచివేయకుండా, శత్రువు నిన్ను వేదనకు గురి చేయకుండా, శత్రువు నీ మీద అధికారం కలిగిన వాడే ఉండకుండా, శత్రువు చేతులు నిన్ను విడిపించగలిగిన ప్రభు యొద్దకు పూర్ణ హృదయంతో రా. జక్కయ్య వచ్చినట్లు రా, నా ప్రభు నీ ఇంటికి రక్షణ కలగజేస్తున్నామే. నీ ప్రాణానికి నెమ్మదినిస్తాడు, విశ్రాంతినిస్తాడు, సమాధానమిస్తాడు. నువ్వు ఏ బలహీనతలో ఉన్న డాక్టర్ చెప్పొచ్చు అమ్మా ఇది అని చెప్పొచ్చు, బట్ రిపోర్ట్స్ కూడా తారుమారు చేయగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. రిపోర్ట్స్ కూడా తారుమారు చేయగలిగిన వాడు నా దేవుడు అండి. చూడండి, ఒక కొండపల్లి అనే ప్రాంతానికి మేము వెళ్ళాం. ఒక కుటుంబం మమ్మల్ని ఆహ్వానించింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డలు చాలా కష్టంలో ఉన్నారు. కనీసం ఉండటానికి నివాసం లేని స్థితిలో వారు ఉన్నారు. భయంకరమైన కరువు కాలంలో ఉన్నారు. అక్కడ ఆ ఇంటి నుండి కడుగు పెట్టినప్పుడు వారు ఎంతో సంతోషించారు, హత్తుకున్నారు. ఆ రోజున అక్కడ వాక్యం విని ఒక బిడ్డ, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. ఆ కుటుంబానికి వెళ్ళడానికి మేము బయలుదేరాం. ఉదయం 10:30 ఆ టైంకి బయలుదేరాం. ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబం నుంచి మరొక కుటుంబం నుంచి అలా కాలనీ అంతా కూడా ప్రభువు పేరిట సంచరించి అనేక కుటుంబాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన అద్భుతమైన కార్యముల చేత అనేకులకు స్వస్థతను, విడుదల, విమోచన కలిగించాడు. నానా విధమైన దెయ్యములు శక్తుల చేత పిడిపబడిన వారు అనేకులు విడుదల పొందుకున్నారు. మేము ఉదయం 10కి ప్రారంభించాం మా ప్రయాణం. 10-10:30 ఆ సమయంలో సాయంత్రం 5:30-6 అయిపోయింది.
మమ్మల్ని పిలిచిన వారు భోజనం మాకు సిద్ధపరచలా. మా ప్రయాణంలో మేము ఆ ప్రకటించుకుంటూ ప్రభు నామాన్ని ప్రకటించుకుంటూ ప్రార్థించుకుంటూ వెళ్తుంటే ఒక ధనవంతురాలైన ఒక తల్లిగారు, ఆవిడ, దైవజనుడా మా ఇంటికి రావాలి, మీకు మేము విందు సిద్ధపరచామని ఆవిడ త్వరపడి మాకు విందు సిద్ధపరచడానికి ప్రభు ఆమె హృదయాన్ని తెరిచారు. ఆమె ఇంట్లో విందు సిద్ధపడ్డ ఆ ఇంట్లో ఆతిథ్యం పుచ్చుకొని ప్రార్థన చేసి మేము బయలుదేరాం. అలాగే మేము అంతా ప్రకటించుకుంటూ ప్రార్థించుకుంటూ ఇక మేము తిరిగి మా ఖమ్మం ప్రయాణానికి బయలుదేరుతూ ఉండగా మట్టి కొట్టుకుపోయిన వస్త్రాలతో ఒక యవనస్తుడు కనపడ్డాడు. అతడి పేరు బెనర్జీ. ఫుల్గా పనిచేస్తాడంటే కష్టం, శక్తి లోపం లేకుండా ఉదయం చాలా కష్టజీవి, బాగా కష్టపడతాడు. కానీ తీరా ఆ పనులు దిగిపోగానే ఆ కూలి డబ్బులన్నీ కూడా త్రాగుడికి వెచ్చేస్తాడు. ఆ త్రాగుడు ఎలాంటి త్రాగుడు అంటే ఈ రోజున కష్టపడిన డబ్బులకి మళ్ళీ వారం రోజుల వరకు ఒక దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ ఆ వారం రోజుల డబ్బులు అతను కట్టడం, ఆ త్రాగుడికి పెట్టడం, ఇదే అతని జీవితం. ఫుల్గా తాగేసి ఆ రోడ్ల మీద, ఆ రోడ్ల పక్కన లేకపోతే ఎవరైనా గుమ్మాల్లో, ఎవరు లేని గుమ్మాల్లో అతడు పడుకునేవాడంట. మట్టి కొట్టుకుపోయి చింపిడి చుట్టూ ఆ మాసిపోయిన ఆ బూడిద కలర్లో ఉన్న ఆ గడ్డంతో అతడు తారసపెట్టాడు. అప్పుడు చెప్పారు, అన్నయ్య ఇదిగో చాలా మంచివాడు, కానీ తన జీవితాన్ని త్రాగుడికి అమ్మివేసుకుని చాలా బాధపడుతున్నాడు, బాగా కష్టపడతాడు అన్నయ్య. ఆ డబ్బులన్నీ కూడా ఇలా త్రాగుడికి వ్యర్థమైపోతున్నాయి. ఇక ఆ రోడ్ల మీద, ఆ ఇళ్ళ దగ్గర అతడు కాలం గడుపుతూ ఉన్నాడని చెప్పంగానే నా కళ్ళ ముందు నీళ్ళు తిరిగినాయి. యవనస్తుడండి, మంచి ఆరోగ్యంతో ఉన్నవాడు, యవనస్తుడు, కానీ ఎటువంటి సాతాను బంధకాల్లో ఉన్నాడు, త్రాగుడనే వ్యసనంలో పట్టబడి ఉన్నాడు. ఆ బిడ్డను చూడంగానే పరిశుద్ధాత్ముడు నాలో పరవశించిపోయాడంతే. ఆ బిడ్డను హత్తుకొని ఆ దుమ్ముతో ధూళితో మట్టి కొట్టుకుపోయిన అతన్ని హత్తుకొని, ప్రభువా మనసు నూతన పరుచేయ అని ప్రార్థించడానికి ప్రభు కృపనిచ్చాడు. అలా ఒక చిన్న ప్రార్థన చేసి నిన్ను ప్రభు నూతన పరుస్తాడని చెప్పి వచ్చేసాం. అతనికి ఏమైందో ఏమో తెలియదు, గబుక్కుని వెళ్ళి నా దగ్గర కొంచెం డబ్బు ఉందని చెప్పి ఒక థమ్సప్ బాటిల్ పట్టుకుని రైల్వే స్టేషన్కి వచ్చాడు. అన్నయ్య మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఎందుకు నాన్న, ఇది ఎందుకు నాన్న, తీసుకున్నానే. ఎంతో వినయంతో అతడు మమ్మల్ని తమ హృదయాల్లో చేర్చుకున్నాడు. సంవత్సరాలు గడిచిపోయినాయి. తర్వాత అతడు చక్కగా పెళ్ళయింది, ఒక కుటుంబం, తన చేతి నుండి ఒక చక్కటి వ్యాపారం, సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాడు. 2 కుమారులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటివాడయ్యాడు. ఆ ఏరియాలో తను సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పుడు అనేకులకు పెట్టే స్థానానికి దేవుడు అతను నడిపించాడు. మట్టి కొట్టుకుపోయి ఆ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు. అతడు వచ్చి మార్పు చెందినవాడు. అన్నయ్య త్రాగుడు విడిచిపెట్టేశాను, దేవుడు నా జీవితాన్ని మార్చాడని సంఘమును ప్రేమించి ఆతిథ్యం ఇచ్చేలేడండి. అప్పటికప్పుడు 6,000 ఖర్చు పెట్టి సంఘం అంతటికి విందు చేసి అతడు వెళ్ళాడు. ఈరోజు మొన్నటి దినమున కొన్ని దినముల క్రితం అతడు ఫోన్ చేసి, అన్నయ్య మీరు నా కొరకు ప్రార్థన చేశారు, మీరు నా నుండి ఏది ఆశించలేదు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయిందండి, ఏది ఆశించలేదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎవరు నీ నిమిత్తం ప్రార్థించినారో వారికి నీ కష్టార్జితంలో భాగం ఇవ్వండి. అయ్యా నా దేవుడు నన్ను బాగా దీవించాడు, నేను దీవించబడిన కొలది మీరు అనేకులకు వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఈ కానుకలు మీకు అర్పిస్తున్నానయ్యా అని చెప్పి ఫోన్ చేసి తానే స్వయంగా ఈ పరిచయంలో కానుకలు సమర్పిస్తున్నాడు. హల్లెలూయా. నేను అడగలేదండి, ఏ రోజు నోరు తెరిచి నువ్వు దేవుడిని మార్చాడుగా కానుకి అని అడగల, ఏ రోజు దశమ కానుక నేను అడగల. కానీ అతడు మార్పు చెందినవాడై, మేలు పొందినవాడై, ఒక జీవితాన్ని పొందినవాడై, దేవుని నీతి వలన సమాధానము, నెమ్మది, నిబ్బరాన్ని పొందినవాడై, చక్కటి తన కుటుంబ సమేతంగా ప్రభువుని మహిమపరుస్తున్నవాడై ప్రభు పరిచయంలో ఉన్నాడంటే ఇక మీరు అర్థం చేసుకోండి దేవుని నీతి ఎంత గొప్పగా మనిషి జీవితాన్ని తీర్చిదిద్దుతుందో. ఈ రోజున అంతకంటే చక్కటి వాక్యం దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి కాంతిలో, దేవుని సముఖంలో, దేవుని సహవాసంలో మీరందరూ కూడుకున్నారంటే ఇంకెంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. గట్టిగా చెప్పండి ప్రభువుని స్తుతిద్దా. ఎంత గొప్ప ప్రణాళిక ఉంది నీ కుటుంబంలో, ఎంత గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది నీ జీవితంలో.
నమ్మంతే, నువ్వు నమ్మంతే. నమ్మిక మాత్రం వచ్చి దేవుని మహిమను చూస్తావు. 36 సంవత్సరాల క్రితం నా తల్లి నమ్మిందంతే. ఈ రోజున ఆమె పిల్లల తరాలు ధన్యకరమైన దేవుని సేవలో లేవు. 2 చేతుల పైకెత్తే. నువ్వు నమ్మంతే. నీ కుటుంబానికి, నీ జీవితానికి, బాంధవ్యానికి, తరాలకి నా దేవుడు నీకు ఏం చేస్తాడంటే విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానం. అందుకనే కదండి యేసుక్రీస్తు కలువరి శిలువలో తన ప్రాణం ఇచ్చినంతగా నిన్ను ప్రేమించింది. ఆయన ప్రతి రక్తపు బొట్టు, ఆ రక్తమంతా కరిగిపోయిన తర్వాత వచ్చిన నీరుతో సహా నీ కొరకు అర్పించబడింది. ఎందుకో తెలుసా? నేను విడిచిపెట్టడానికి కాదు, సదాకాలం నీకు తోడైనడానికి. 2 చేతుల పైకి. ఆ గొప్ప రక్షణ కావాలని కోరుకో. ఈ రాత్రి ప్రభువా నిజమే నాయన, నీవు నా ఇంటికి వచ్చినట్లుగా నాలో ఏమన్నా అట్టుందేమో దాన్ని తీసివేయండి నాయన. ఈరోజే ఆ మార్పు నేను కోరుకుంటున్నాను. నీవు నాలో ఉండాలి, నాతో ఉండాలి, నా ఇంటిలో ఉండాలి. నాకు ఆ శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని భయ్యా నన్ను కోరుకుంటే నా కుమార్తె ఆ గొప్ప రక్షణ ఆనందం అనుభవిస్తా. ఇన్ని దినాలు మేము పెట్టాను, ఈ రోజున వాక్యం నీ హృదయంలోకి వెళ్ళలేదు, కానీ ఈ రోజున నీ హృదయం వాక్యం ద్వారా తెరవబడింది. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ మై హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. విశ్వాసంతో జక్కయ్య ఆహ్వానించాడు ప్రభువుని. నీవు అబ్రహాము కుమారుడివే.